సెమ్ 1కి ఎలా ఉన్నాయి, సెమ్ 2 ఎగ్జామినేషన్స్కి. సో దాన్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి. ఓకే సార్, మ్యాథమెటిక్స్ మాకు వీడియోస్ అవైలబిలిటీ లేవు. ఓకే, ఎక్కడ దొరుకుతాయి సార్? ఓకే, సో నెక్స్ట్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కానీ, అనలాగ్ ఎలక్ట్రానిక్స్ కానీ, నెక్స్ట్ ఇప్పుడున్న సబ్జెక్ట్స్ ఏవైతున్నాయో కరెంట్ సెమిస్టర్స్వి, నెక్స్ట్ ప్రీవియస్ సెమిస్టర్స్వి, ఓకే తర్వాత వచ్చే సెమిస్టర్స్వి. ఓకే, సో ఎలక్ట్రానిక్స్వి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్స్ అన్ని సెమిస్టర్స్వి కూడా ఏంటంటే మీకు సపరేట్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఎన్పిటిఎల్. ఓకే, సో ఎన్పిటిఎల్ వాళ్ళు ఏంటంటే మనకు వీడియోస్ అనేది రికార్డింగ్ చేసి. ఓకే, సో వీళ్ళన్నీ కూడా ఏంటంటే ఓకే నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెక్నాలజీ ఎన్హాన్స్ లెర్నింగ్. ఓకే, ఎన్పిటిఎల్ అంటే నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెక్నాలజీ ఎన్హాన్స్ లెర్నింగ్. సో ఇక్కడ అన్ని కోర్సెస్ మనకు అవైలబుల్ ఉంటాయి. ఓకే, సో వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ టోటల్ సెమిస్టర్కి సంబంధించినవి. ఓకే, సో టోటల్కి కోర్స్ సంబంధించిన అన్ని కూడా వీడియోస్ అనేది ఆల్రెడీ చేసి పెట్టారు. సో మనం ఏంటంటే వాటిని యూస్ చేయాలి. ఓకే, ఎన్పిటిఎల్ మీరు ఎన్పిటిఎల్ సో చేస్తా చాట్ బాక్స్లో చూడండి. మీరు ఓకే, సో మీకు చాట్ బాక్స్లో లింక్ పంపించండి. చూడండి, nptel.ac.in/courses.html. సో ఈ లింక్లో ఓకే మీకు ఎలక్ట్రికల్వి సంబంధించేది కాకుండా డిఫరెంట్ కేటగిరీస్. ఓకే, సో ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఓకే హెచ్ఎండ్ఎస్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఎవరైతే గేట్ ప్రిపరేషన్ అవ్వాలనుకుంటున్నారో ఓకే, సో ఈ గేట్ ప్రిపరేషన్స్ అయ్యేటప్పుడు ఇక్కడ నుంచి ఏంటంటే మీరు ఎవ్రీ కోర్స్ని కూడా ఏంటంటే నేర్చుకోవచ్చు. అంటే మీకు గేట్ సిలబస్లు అవుతున్నాయి, సిగ్నల్ అండ్ సిస్టమ్, డిఎస్పి, మ్యాథ్స్, ఈఎంఎఫ్. ఓకే, సో అన్ని సబ్జెక్ట్స్ కూడా ఏంటంటే ఇక్కడ మీకు ఉంటాయి. సో మీకు వీడియో కోర్సెస్ ఉంటాయి. ఓకే, దానికి సంబంధించిన సార్ మాకు వాళ్ళు ఇంగ్లీష్లో చెప్తున్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారో మాకు తెలియట్లేదు అనేది ఉంటుంది. కానీ సో ప్రతిదీ కూడా ఏంటంటే వాళ్ళు ట్రాన్స్క్రిప్షన్స్ అంటే ఒక స్లైడ్ ఒకవేళ వాళ్ళు స్లైడ్స్ చెప్తున్నారు అనుకోండి, ఆ స్లైడ్స్లో వాళ్ళు ఏం చెప్పారు అనే దానికి సంబంధించిన మ్యాటర్ కూడా దాంట్లో అవైలబుల్ ఉంటుంది. సార్ అందులో కూడా ఇంగ్లీష్లో సార్ మాకు తెలుగులో కావాలి అంటే తెలుగులో కూడా అవైలబుల్ ఉంటుంది. ఓకేనా అండి, తెలుగు, హిందీ, మరాఠీ, గుజరాతీ లాంగ్వేజెస్లో కూడా అవైలబుల్ ఉంది. ఓకే, సో ఎన్పిటిఎల్ వాళ్ళు లోకల్ లాంగ్వేజెస్లో ఏవైతే ఇంగ్లీష్ ఏవైతుందో ఓకే లాంగ్వేజ్ ట్రాన్స్క్రిప్షన్ అన్నీ కూడా వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ చేసినవన్నీ కూడా ఏంటంటే ట్రాన్స్క్రిప్షన్ అనేది డిఫరెంట్ లాంగ్వేజెస్లో అవైలబుల్. ఓకే, సో ఆ లాంగ్వేజెస్లో మీరు ఏ లాంగ్వేజెస్ కావాలంటే ఆ లాంగ్వేజ్కి సంబంధించిన ట్రాన్స్క్రిప్ట్ ఒకవేళ అవైలబిలిటీ ఉంటే మీరు చూడవచ్చు. ఓకే, సో ఇప్పుడు మీకు పంపించిన లింక్ ఏదైతుందో ఆ లింక్ ఓపెన్ చేసిన తర్వాత సో మీకు లిస్ట్ బై డిసిప్లిన్ ఉంటుంది. సో ఆ డిసిప్లిన్లో మీరు ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ కోర్సెసా అనేది చూడు. ఓకే, నేను ఆల్రెడీ ఎలక్ట్రికల్ కోర్సెస్ క్లిక్ చేశాను. ఓకే, ఫిల్టర్ చేశాను. సో మీకు దానికి సంబంధించిన కోర్సెస్ అవైలబుల్ ఉంటుంది. ఓకే, సో ఎలక్ట్రికల్ వెహికల్. ఓకే, సో ఇక్కడ మీకు డిఫరెంట్ ఉంటాయి. సో మీకు ఏ సబ్జెక్ట్స్ కావాలంటే ఆ సబ్జెక్ట్స్ సంబంధించిన కోర్సెస్ అవైలబుల్ ఉంటాయి. సో ఆ కోర్సెస్ అనేది ఏబి అనేది మీరు ఏంటంటే ఇక్కడ టోటల్ డిఫరెంట్ పేజెస్ సో 215 పేజెస్ ఉన్నాయి. సో 215 కోర్సెస్ డిఫరెంట్ అబౌవ్ 400 కోర్సెస్ పైన ఉన్నాయి. ఓకే, ఓన్లీ ఎలక్ట్రికల్ పైన అంటే 4 years వరకు. ఓకే, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్. సో ఎలక్ట్రికల్ సబ్జెక్ట్స్తో పాటు ఎలక్ట్రికల్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ కూడా అన్నీ కూడా ఇందులో ఉంటాయి. సో మీకు ఏ కోర్స్ కావాలంటే ఆ కోర్స్కి ఏంటంటే సంబంధించిన కంటెంట్ అనేది మీరు ఈజీగా చూడవచ్చు. ఓకే, సో ఇన్స్టిట్యూషన్ వైజ్ కూడా మీకు ఇక్కడ అవైలబిలిటీ ఉంటుంది. సో ఐఐటి బాంబే, ఐఐటి మద్రాస్, ఐఐటి రూర్కే. ఓకే, సో వాళ్ళ ఇన్స్టిట్యూషన్ వైజ్ ఓకే ఆర్ఎల్స్ యూ కెన్ మీరు కోర్స్ వైజ్ కూడా. సార్ ఓన్లీ మాకు వీడియో కోర్సెస్ కావాలి, ఓన్లీ వెబ్ కోర్స్ అంటే పీడిఎఫ్ మెటీరియల్స్ కావాలనుకుంటే మీరు వెబ్ కోర్సెస్ పైన క్లిక్ చేయొచ్చు.
ఓకే, వెబ్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా ఏంటంటే మీకు అవైలబుల్ ఉంటుంది. సార్ ఇక్కడ ఎన్పిటిఎల్ కాదు సార్, ఓకే, మాకు ఓన్లీ యూట్యూబ్లోనే కనిపించాలి సార్. ఓకే, యూట్యూబ్లో ఈజీగా కనిపించాలి, మేము ఎప్పుడు మా ప్లేలిస్ట్లో ఉండాలి యూట్యూబ్లో. ఓకే, అట్లా ఎట్లా చూసుకోవాలి అంటే, సో ఎన్పిటిఎల్ మనకు యూట్యూబ్ అనేది కూడా ఉంది. ఓకే, సో అక్కడ యూట్యూబ్ సెర్చ్ చేసేటప్పుడు ఎన్పిటిఎల్ హెచ్ఆర్డి అని సెర్చ్ చేయాలండి. ఓకే, సో ఎన్పిటిఎల్ హెచ్ఆర్డి అని క్లిక్ చేస్తే వాళ్ళకి సంబంధించిన ఒకటి ఫస్ట్ ఉంది. ఓకే, ఎన్పిటిఎల్ హెచ్ఆర్డి. ఓకే, సో ఛానల్ నేమ్ ఉంటుంది. సో అది గవర్నమెంట్ ఛానల్. సో ఆ ఛానల్లో మాకు ఏముంటాయి, ఓకే, ఎన్ని ప్లే లిస్టులు ఉంటాయంటే, ఓకే, నెంబర్ ఆఫ్ ప్లే లిస్టులు. ఓకే, సో కోర్సెస్ చూసారు కానీ, సో ఆ కోర్సెస్ ప్రీవియస్ మెటీరియల్ కానీ ఓకే, జరుగుతున్న మెటీరియల్ సంబంధించిన లిస్ట్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో మీకు మీరు ఆ ప్లేలిస్ట్ పెట్టుకోండి. అందులో అంటే మీకు ఏ సబ్జెక్ట్ ఇష్టం ఉంటే, ఓకే, సో ఏ సబ్జెక్ట్స్ ఇష్టం ఉంటే ఆ సబ్జెక్ట్ సంబంధించిన ప్లేలిస్ట్ అనేది మీ దాంట్లో ప్లేస్ చేసుకోండి. ఓకే, సో మీకు ఇప్పుడు ఏంది, సో youtube.com/c-iit/playlist అని సెండ్ చేశారు. అందులో ఆ ప్లేలిస్ట్లో మీకు డిఫరెంట్ ఉంటాయి. ఓకే, అన్ని ప్లేలిస్టులని దాంట్లో అవైలబుల్ ఉంటాయి కోర్సులో. సో మీకు దాంట్లో ఏంటంటే ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి. ఓకే సార్, మిషన్స్ ఒకటే ఉందా, ఎలక్ట్రానిక్స్ ఉండవా అంటే, మిషన్స్, ఎలక్ట్రికల్ ప్లేలిస్ట్ అన్నీ ఉంటాయి. ఓకే, సో పవర్ సిస్టమ్ 1, పవర్ సిస్టమ్ 2, పవర్ సిస్టమ్ 3, సో వాటికి సంబంధించిన ప్లేలిస్ట్ అన్నీ ఉంటాయి. ఓకే, ఆ ప్లేలిస్ట్లో మీకు ఏది కావాలనుకుంటే ఆ ప్లేలిస్ట్ అనేది చూడండి. సో టోటల్ కోర్స్ అనేది అవైలబుల్ ఉంటుంది. సో మీరు బుక్స్ చదివినప్పుడు అందులో కొన్ని టాపిక్ అనేది అర్థం కాకపోవచ్చు. సో అర్థం కానప్పుడు ఏంది, ఆ ప్లేలిస్ట్లో దానికి సంబంధించిన మెటీరియల్ నేమ్ ఉంటుంది. ఓకే, సో ఆ టాపిక్ నేమ్ ఉంటుంది. ఆ టాపిక్ బేస్ చేసుకొని మీరు ఆ టాపిక్ అర్థం కాదు ఆ టాపిక్ని మీరు చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, సో మీరు ఏదైతే ఎప్పుడైనా సరే చదివేటప్పుడు హార్డ్ వర్క్తో పాటు ఏంటంటే స్మార్ట్ వర్క్ కూడా చేయాలి. సో స్మార్ట్ వర్క్ అంటే ఇదే. ఓకే, సో బుక్స్ అనేవి మీరు చదువుకుంటూ వెళ్ళిండ్రు అనుకోండి, సో కొన్ని కాన్సెప్ట్ అర్థం కావచ్చు, కొన్ని కాన్సెప్ట్ అర్థం కాకపోవచ్చు. ఓకే, సో ఈజీగా అర్థం కావాలంటే మీకు ఇవన్నీ కూడా ఏంటంటే 30 minutes to 40 minutes వీడియోస్ ఉంటాయి. ఓకే, మీకు ఏ టాపిక్ అర్థం కావాలో ఆ టాపిక్ సంబంధించిన వీడియోస్ అనేది ఆ టాపిక్ పైన ప్లేస్ చేసి మీరు చూసుకోవచ్చు. ఓకే, నాట్ ఓన్లీ ఎలక్ట్రికల్, సో మిగతా సబ్జెక్ట్స్ ఏవైనా సరే. ఓకే, ఎలక్ట్రానిక్స్ సంబంధించిన కోర్సెస్ ఫీ. ఓకే సార్, మాకు బేసిక్స్ ఇప్పుడు నేర్చుకోవాలని, సో బేసిక్స్ నేర్చుకోవాలంటే కూడా ఏంటంటే ఎన్పిటిఎల్ హెచ్ఆర్డి వాళ్ళు అన్ని ప్లేలిస్ట్లో సబ్జెక్ట్స్ ఉంటాయి. ఓకే, సో మీరు బేసిక్స్ ఏవైతే ఒకవేళ మిస్ అయినా అని అనుకుంటారు ఇక్కడ చూడొచ్చు. ఓకే, అన్ని ప్లేలిస్టులు ఉంటాయి. ఓకే, ఎలక్ట్రికల్కి సంబంధించినవే కాకుండా డిఫరెంట్ ప్లేలిస్టులు. సో మీకు ఏ సబ్జెక్ట్స్ కావాలనుకుంటే ఆ సబ్జెక్ట్స్. సో నేను చెప్పాను కానీ డిఫరెంట్ లాంగ్వేజెస్ అంటే ఇప్పుడు జపానీస్, జర్మన్, రష్యన్. ఓకే, సో ఒకవేళ ఆ లాంగ్వేజెస్ నేర్చుకోవాలంటే కూడా ఈ ప్లేలిస్ట్లో అవైలబుల్ ఉంటుంది. ఓకే, సో ప్లేలిస్ట్ మీరు మొత్తం సెర్చ్ చేసి, సో మీకు ఏ సబ్జెక్ట్స్ కావాలనుకుంటే ఆ సబ్జెక్ట్స్ సంబంధించిన ప్లేలిస్ట్ అనేది అవైలబుల్ ఉంటుంది. సో మీరు ఆ ప్లేలిస్ట్ ఏంటంటే మీరు సేవ్ టు యువర్ లిస్ట్. ఓకే, మీరు సేవ్ అని క్లిక్ చేశారనుకోండి, ఓకే, ప్లేలిస్ట్, సో మీ దాంట్లో సేవ్ అయిపోతుంది. సో మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏంటంటే మీ దాని నుంచి మీరు ఒకవేళ సార్ మా వద్ద నెట్ అయిపోతుంది, సో డౌన్లోడ్ పెట్టుకోవాలనుకుంటున్న టాపిక్ అంటే మీరు డౌన్లోడ్ పెట్టుకోవచ్చు. మీకు ఆల్రెడీ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి డౌన్లోడ్ పెట్టుకొని మీరు వాడుకోవచ్చు. ఓకే, ఆఫ్లైన్గా డౌన్లోడ్ చేసి పెట్టుకొని కూడా వాడుకోవచ్చు. ఓకే, సో ప్రతి సబ్జెక్ట్ కంటెంట్ అనేది ఉంటుంది కాబట్టి మీరు ఏ సబ్జెక్ట్స్ అయినా సరే మీరు ఇక్కడ నుంచి నేర్చుకోవచ్చు. ఓకే సార్, వీళ్ళది ఉంది, వీడియోస్ ఉన్నాయి, వాళ్ళు వాడిన మెటీరియల్ ఏడు ఉంటుంది సార్. ఇక్కడ నుంచి మీకు చెప్పాను కదా, ఫస్ట్ ఎన్పిటిఎల్ వెబ్సైట్. సో ఎన్పిటిఎల్ వెబ్సైట్లో వాళ్ళు వాడిన కంటెంట్ ఏదైతే ఉందో, ఓకే, సో దానికి సంబంధించిన ట్రాన్స్క్రిప్ట్స్ అని ఉంటాయి. ఓకే, సో ఆ ట్రాన్స్క్రిప్ట్స్లో ఆ ట్రాన్స్క్రిప్ట్స్ అవుతుందో, సో దాంట్లో మీరు వాళ్ళ పీపీటీస్ ఏవైతున్నాయి, సో పీపీటీస్ ఉంటాయి, పీపీటీస్. ఓకే, వాళ్ళు పీడిఎఫ్ ప్లేస్ చేస్తారు, కొన్నిసార్లు పీడిఎఫ్ కానీ. ఓకే, ఆ పీడిఎఫ్ అనేది కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా ప్రిపరేషన్ అయ్యేటప్పుడు ఏ టాపిక్ అయినా సరే ఏంటంటే ఈ విధంగా ప్రిపేర్.
ఓకే. సో మీరు బుక్స్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే సో మీకు pdfdrive.com అని వెబ్సైట్ ఉంటుంది. ఓకే. సో pdfdrive.com సో వెబ్సైట్ మీకు సెండ్ చేస్తాను. ఓకే. సో ఇది ప్రీవియస్ ఏంటంటే pdfdrive.net ఉండే. సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే pdfdrive.com అయింది. సో వెబ్సైట్లో మీకు ఏ బుక్స్ కావాలంటే ఆ బుక్స్ అండి. ఓకే. సో ఒకవేళ అవైలబుల్ ఉందనుకోండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. చెప్పండి 209. ఓకే. 209 ఎవరండి? ఓకే, షకీల్ పాషా గారు. ఓకేనా స్టూడెంట్స్, మీకు ఎప్పుడు ఏ డౌట్స్ ఉన్నా సరే ఏంటంటే ఒకవేళ చదివేటప్పుడు ఓకే ఇన్ కేస్ ఏ సబ్జెక్ట్స్ డౌట్ ఉన్నా ఓకే ఈ మీకు ఇచ్చిన లింక్స్లో అవుతున్నాయి. ఓకే, ఆ లింక్స్ అనేది మీరు ఎప్పుడు కూడా మీకు ఏ సబ్జెక్ట్ సంబంధించిన ఉంటే ఆ సబ్జెక్ట్ సంబంధించిన కోర్స్ ఏంటంటే మీరు సేవ్ చేసి పెట్టుకోండి, మీరు వాడుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? ఓకే, బుక్స్ ఏ విధంగా దొరుకుతాయి అంటే pdfdrive.comలో దొరుకుతాయి. ఓకే, సో మీకు యూట్యూబ్ వీడియోస్ అన్ని కోర్సెస్ సంబంధించిన లింక్ పంపించాను. ఓకే, సో NPTEL కోర్స్ అవుతున్నాయి వాటిని. ఓకే, నెక్స్ట్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు అన్మ్యూట్ చేయండి, అడగండి, చెప్తాను. ఓకే స్టూడెంట్స్.